హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీరు మీ సమయం ఇచ్చి ఈ స్టోరీ వింటున్న మనస్ఫూర్తిగా ఈ ఛానల్ తరపున కృతజ్ఞతలు. దైవత్వం కానిదేది లేదు ఇక్కడ. అహం బ్రహ్మిస్మి, తత్వంసి నేనే బ్రహ్మను. యస్, యు ఆర్ ద క్రియేటర్. మీరే సృష్టికర్త. మిమ్మల్ని మించిన వారు ఎవరూ లేరిక్కడ. మీరు ఏది చెబితే అదే జరుగుతుంది. ఈ ప్రకృతితో మమేకమై జీవించిన ఋషులు వాక్యాలు సత్యం కాలేదా? వారందరూ విశ్వంతో మమేకమైన వారే. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. యస్, విశ్వంతో ప్రకృతితో ఏకమై వారందరూ సృష్టికర్తలే. అందరూ దైవాలే, దైవ స్వరూపాలే. మీరు ఏదైనా యాచించే స్థితిని కోల్పోయారు, అగ్నిపించే స్థితిలో ఉన్నారు. ఇది మరవకండి. మిమ్మల్ని మించిన బ్రహ్మం వేరొకరు లేరు. మీరు ఏదైనా కోరవచ్చు లేదా సృష్టించవచ్చు. ఆ అధికారం మీకు ఉంది. మీపై ఎలాంటి అధికారం చెలాయించేవారు లేరు. నిర్భయంగా, నిస్సంకోచంగా అగ్నిపించండి. మీకు కావాల్సినవన్నీ పొందండి. దీనికై 40 నుండి 90 రోజులు మనీ మెడిటేషన్ చేసిన వారే అర్హులు. యస్, మీలో ఉన్న దైవత్వాన్ని విశ్వంతో అనుసంధానించిన మరుక్షణం మీరే బ్రహ్మం. ప్రకృతి మీకు చెప్పినట్లు వింటుంది. మీ అవసరాన్ని బట్టి వర్షం ఆగుతుంది, ఎండ తగ్గుతుంది, ఇంకా ఏదైనా సాధ్యం అవుతుంది. ఋషులు యోగులు చేసింది ఇదే. మీరే యోగి, ఋషి అన్నీ మీరే. మీలోని యోగిని, ఋషిని బయటకు తీయండి. విశ్వంతో మమేకమైపోండి. మీకు కావాల్సినవన్నీ మీరే సృష్టించుకోండి. అది మీ వల్లే ఉంది, మీ దగ్గరే ఉంది. దాన్ని గుర్తించండి. నేను చెప్పినవన్నీ మీరు పాటిస్తే మాత్రం మీరు కోటేశ్వరులు అవుతారు. విశ్వాన్ని మీరు నమ్మి ఒక 40 నుంచి 90 రోజులు కన్సిస్టెంట్లీ మెయింటైన్ చేయాలి. ప్రతిరోజు ఎక్కడున్నా సరే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, మిమ్మల్ని మీరు పొగుడుకోవడం, మీరు ఒక కోటేశ్వరుడిగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మనం పాజిటివ్గా ఫీల్ అయినప్పుడు మన మైండ్, సబ్కాన్షియస్ మైండ్ ద్వారా తీసుకొని మిమ్మల్ని అనుకున్నవన్నీ కోరికలు నెరవేరుతాయి. ఒక్కసారి మీరు నమ్మండి, ఒక్కసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.